బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం బహిరంగ సభను అడ్డుకుంటారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణల నడుమే పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. అధికారుల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ సీఎం వస్తున్నాడు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం ముట్టడి కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం అనుకోని వల్ల ముట్టడి కార్యక్రమం చేపడుతుంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులని అరెస్ట్ల పర్వం టోటల్ దుశ్శాసన పర్వం టైపు రాత్రి 11 గంటల ఇళ్లకి వచ్చి ఇళ్లకించి లేపుకొని పోయి అరెస్ట్ చేసి ఫంక్షన్ హాల్లో పెట్టడం. ఇంకొకటి న్యూ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అప్పుడేమన్నావు, గవర్నమెంట్ రాక్షస పాలన చేస్తుంది, ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేస్తుంది, ఎక్కడికక్కడ అరెస్టు పర్వం చేస్తుంది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పర్వము అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలంగాణ తీసుకొచ్చి అభివృద్ధి పరచకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి ప్రశ్నిస్తుంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కంస పాలన చేస్తున్నావు. శ్రీకృష్ణుడి పాలన కాదు, కంస పాలన చేస్తున్నావు. ఇప్పుడు ఆ రోజు నరంతుక పాలన అని చెప్పినావు కదా, ఇప్పుడు నువ్వు కంస పాలన చేస్తున్నావు. దీనికి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది. ఎన్ని రోజులు అణచివేత ధోరణి అవలంబితో చూద్దాం. ఇంకొక 3 నెలలు